తిరుపతిలో పారిశుద్ధ్య కార్మికులైన పేదలు ఉంటున్నటువంటి కాలనీ స్కావెంజర్స్ కాలనీ. ఇప్పుడు ఆ స్కావెంజర్స్ కాలనీ వాసులు బిక్కుమని బతుకుతున్నారు. దీనికి కారణం ఆ కాలనీ నుంచి తమను కూటమి ప్రభుత్వం తరిమివేయాలనే సమాచారం వాళ్ళ చెవిలో పడిందంట. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో అప్రాక్సిమేట్గా 200 కుటుంబాలు ఉంటాయి. 200 కుటుంబాలు అంటే ఒకసారి మీరు ఇంకా లెక్కలు కూడా వేసుకోవచ్చు ఎంతమంది ఉంటారు. అంతా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులే అక్కడ ఉండేదంతా కూడా. ఒక సమయం అంటూ లేకుండా వాళ్ళు తిరుపతిలో పనిచేసిన విధులు నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉంటుంది. అప్రాక్సిమేట్గా 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆ కాలనీలో 3 రోజులుగా సర్వే సిబ్బంది సర్వే చేస్తున్నారంట. కొంత స్థలంలో అపార్ట్మెంట్స్ నిర్మించి అందులోకి కొందరు కాలనీ వాసుల్ని, మిగిలిన వాళ్ళని సుదూర ప్రాంతాలకు తరలించాలనే ప్రతిపాదన కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రచారం కూడా నడుస్తుంది గట్టిగానే. ఇదే విధంగానే గతంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు 2014లో కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అప్పటి నారాయణ గారు ఈ కాలనీ మీద ఇదే రకమైన వ్యూహం కూడా చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి అందులో వ్యాపారం చేయాలనేది మంత్రి నారాయణ గారి ఆలోచన. ఇప్పుడు 2014లో కూడా అలానే ప్లాన్ చేశారు. సేమ్ అలాంటి ఆలోచన ఇప్పుడు కూడా వచ్చింది వాళ్ళకి. మార్పు అయితే రాలే. దీంతోనే ఇప్పుడు స్కావెంజర్స్ కాలనీ వాసుల బతుకు మళ్ళీ మొదటికి వచ్చింది. గతంలో ప్రభుత్వ కుట్రను వామపక్ష పార్టీలు, అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా కలిసి తిప్పికొట్టే దెబ్బకు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి రావడంతోనే ఆ స్కావెంజర్స్ కాలనీ వాసుల్ని ఖాళీ చేయించి ఆ స్థలంలో వ్యాపారం చేయాలని చెప్పేసి అనుకోవడం చాలా దారుణం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పరిణామాల మీద ఇప్పటికే తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా స్పందిస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ స్కావెంజర్స్ కాలనీని టచ్ చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు హెచ్చరించడం జరిగింది. దీని మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా భూమన అభినయ్ రెడ్డి గారు కూడా స్పందించారు. భూమన అభినయ్ రెడ్డి గారి మాటలని మీరందరూ కూడా ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. తిరుపతి నగరంలో స్కావెంజర్స్ కాలనీ అనేటటువంటి ప్రాంతం తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేసేటటువంటి కార్మికులు. గత 70 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. నగరపాలక సంస్థ గతంలో వీళ్ళందరికీ కూడా స్థిర నివాసాలని ఏర్పాటు చేసి నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పనుల కోసం వీళ్ళని దశాబ్దాలుగా వినియోగించుకుంటూ వస్తూ వచ్చారు. ఈ స్కావెంజర్స్ కాలనీ మొత్తం విస్తీర్ణం 4 ఎకరాల 61 సెంట్లు. ఈరోజు మార్కెట్ విలువ ప్రకారం ఈ భూమి వాల్యూ కనీసం అంటే 100 నుంచి 120 కోట్ల మధ్యన ఉంటుంది. 2014లో మంత్రి నారాయణ గారు ఆయన మానస పుత్రికగా ఒక ప్రాజెక్టుని తిరుపతిలో ప్రవేశపెట్టాలని అనుకున్నారు. ఈ స్కావెంజర్స్ కాలనీలో ఉన్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపివేయించి ఇక్కడ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని చేపట్టి ప్రైవేట్ కంపెనీలకు అంటే కార్పొరేట్ కంపెనీలకు వాటిని కేటాయించాలన్నది ఆయన ఆలోచన. అప్పట్లో ఈ ప్లాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దాన్ని నిలుపుదల చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుశ్చర్యకు మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజుల కిందట మొత్తం అంతా కూడా రీసర్వే చేశారు ఈ ప్రాంతాలన్నింటినీ. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను బయటికి పంపించి తాత్కాలికంగా ఇక్కడ బహుళ అంతస్తులు నిర్మించి కిందంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్లు వగైరాలు ఏర్పాటు చేసి పైన వాళ్లకు ఇళ్ళు కేటాయించాలన్నటువంటిది ఒక ఆలోచన. వీళ్లకు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఎలా చేస్తారో అన్నటువంటి విషయాలపైన ఏమాత్రం క్లారిటీ గతంలో కూడా లేవు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే గతి తప్పి 10 నెలల్లో పూర్తి కావాల్సినటివి 10 ఏళ్ళు కూడా పూర్తి కాకుండా ఉన్నటువంటి ఉదంతాలు మనం చాలా చూస్తూనే ఉన్నాం. మరి ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని
చూసేటటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి ఎక్కడికో పంపించేసి అమానవీయంగా అమానుషంగా వాళ్ళ పట్ల ప్రభుత్వం ఆలోచన లేకుండా ముందుకు పోవడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ప్రయత్నం విరమించుకోకపోతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఉద్యమిస్తుంది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముగ్గురు చేయాల్సినటువంటి పనిని ఒక పారిశుద్ధ్య కార్మికుడి చేత చేయిస్తున్నారు. దీనికి పరిష్కారంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టీటీడీని ఒప్పించి అడిషనల్గా 1700 మంది పారిశుద్ధ్య కార్మికులను నగరపాలక సంస్థలో విధులు నిర్వర్తించే విధంగా ప్రవేశపెట్టినటువంటి ప్రాజెక్టుని భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి గారు అప్పట్లో అడ్డుకొని కోర్టులో కేసు వేసి దాన్ని నిలుపుదల చేయించారు. ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికుల పైన ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడం కోసం కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా భానుప్రకాష్ రెడ్డి గారిని ఒప్పించి తిరిగి ఆ ప్రాజెక్టును ప్రవేశపెట్టించాల్సింది పోయి ఇక్కడ 7 దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల పట్ల నిరంకుశంగా ప్రవర్తించేటటువంటి వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. మరోసారి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఈ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా పోతుంది, కార్మికులకు అండగా నిలబడుతుంది. ఉద్యమాన్ని నిర్మించేందుకు మేము ఏమాత్రం కూడా వెనుకాడబోమని మరోసారి కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.